నారాయణపేట జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామంలో పెట్రోల్ బాటిల్తో వృద్ధురాలు నిరసన చేపట్టింది. ఈడికి పద్మమ్మకు తన పట్టా భూమిలో ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కుమారులు తనను పట్టించుకోకపోవడంతో తమ భర్త పేరుపై ఉన్న ఇంటి స్థలాన్ని మరొక వ్యక్తికి అమ్మింది. స్థలాన్ని కొన్న వ్యక్తి ఇంటి నిర్మాణ క్రమంలో పద్మమ్మ కుమారులు అడ్డుపడ్డారు. తన భూమిని తాను అమ్ముకున్నానని అమ్మిన వ్యక్తి ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే తమ కుమారులు అడ్డుకుంటున్నారని పెట్రోల్ బాటిల్తో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిరసన చేపట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వృద్ధురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సిగరెట్ ఇయనిస్తుండదు 3 నెలలు అవుతుండదు. మద్దూరులో పోయి కాలం కూడా పడ్డా వద్దంటారు. ఇంకా టైం అంటాని నారాయణపేటకి 2 మాటలు వచ్చింది. 3 దినాలు టైం ఇచ్చింది. 3 దినాలు కూడా గప్పుగానే ఉండాలి. ఇంతవరకు కూడా ఇంకా ఇయ్యని అంటుండడు. ఎవరంటారు? సిగరెట్ ఇయ్యాను నీకు అంటున్నాడు. మరి ఏమి అంటాడు? ఇల్లు పర్మిషన్ ఏమంటే ఇస్తలేడు. జాలి ఎవరిదో ఏమో ఎట్లనేమో అయిపోయి ప్లేస్ ఎవరిది? నాది. నా పేరు మీద ఉండదు చూసుకో.